హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఫ్రాన్స్ కర్రీ అండి. పచ్చి రొయ్యల కూర చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. గ్రేవీ కూడా మనకి చిక్కగా చాలా బాగుంటుంది. మనకి ఇది వేడి వేడి అన్నంలోకైనా లేదంటే రోటీ పుల్కాలోకి కూడా చాలా బాగుంటుందండి. తప్పకుండా ఒక్కసారి నేను చూపించిన విధంగా అయితే ట్రై చేయండి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. బ్యాచిలర్స్ కూడా చక్కగా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నమాట. టేస్ట్ మటుకు చాలా బాగుంటుంది. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. దానికోసం ఇక్కడ నేను రొయ్యలు తీసుకున్నానండి. రొయ్యల్ని చక్కగా శుభ్రంగా 1-2 సార్లు కొద్దిగా ఉప్పు, కొంచెం పసుపు వేసుకొని నీట్‌గా కడిగేసుకోవాలి. తర్వాత స్టవ్ పైన ఒక పాన్ పెట్టేసుకొని మనం కడిగి పెట్టుకుని ఈ రొయ్యల్ని వేసేసుకొని రొయ్యలో నుంచి వచ్చిన వాటర్ మొత్తం ఇంకిపోయేదాకా చక్కగా కుక్ చేసుకోవాలండి. అలా కుక్ చేసుకొని ఒక బౌల్‌లోకి అయితే తీసి పెట్టుకోవాలి. స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి. మనం వండేది నాన్ వెజ్ కర్రీ కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ వేడయ్యాక దాంట్లో ఒక బిర్యానీ ఆకు, 2 దాల్చిన చెక్క ముక్కలు, ఒక 4 లవంగాలు, ఒక 2 యాలకులు వేసుకొని ఒక అర నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇదంతా బాగా ఫ్రై అయిపోయాక ఇప్పుడు దీంట్లో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, ఒక 2 వరకు ఉల్లిపాయలు తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసేసుకోవాలి. దీంట్లోనే ఒక 2 పచ్చిమిర్చిని కూడా సన్నగా కట్ చేసుకొని వేసేసుకోవాలి. ఒక గుప్పెడు వరకు పుదీనా కూడా వేసేసుకోవాలండి. మనకి ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ చాలా బాగుంటుంది మనకి ఫ్రాన్స్ కర్రీలో పుదీనా ఫ్లేవర్ అనేది. ఇలా వేసేసుకొని ఇదంతా కలుపుకొని ఉల్లిపాయ ముక్కలు కొంచెం కలర్ మారేదాకా మగ్గించుకోవాలండి. చూసారు కదా, ఉల్లిపాయ ముక్కలు అనేటివి చక్కగా ఇలా కలర్ మారితే సరిపోతుంది. ఇక్కడ సాఫ్ట్గా కూడా మగ్గిపోయినాయి. ఇప్పుడు దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. నేను తీసుకున్న అరకిలో రొయ్యలకి ఒక 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే సరిపోతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకున్నాక పచ్చివాసన పోయేదాకా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇదంతా బాగా ఫ్రై అయిపోయాక మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న రొయ్యలను అయితే వేసేసుకోవాలండి. రొయ్యలు వేసేసుకొని ఇదంతా మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాము. చక్కగా ఈ ఆయిల్లోనే రొయ్యలు కూడా ఒక 2 నిమిషాల పాటు బాగా మగ్గించుకోవాలండి. చక్కగా బాగా ఫ్రై అవుతాయి అన్నమాట. టేస్ట్ కూడా మనకి చాలా బాగుంటుంది. ఇలా అంతా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు కుక్ చేసుకుందాము. ఒక 2 నిమిషాల తర్వాత అయితే నేను చూపిస్తున్నానండి. చక్కగా ఇలా ఆయిల్లో మగ్గాక ఇదంతా మళ్ళీ ఒకసారి కలిపేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు, ఆల్రెడీ నేను లైట్గా పసుపు అలాగే కొంచెం సాల్ట్ వేసుకొని ఉడికించుకున్నాను కదండి రొయ్యలు, అందుకోసమని నేను కొద్దిగా పసుపు వేసేసుకుంటున్నాను. తర్వాత రుచికి సరిపడినంత సాల్టు, ఒక టేబుల్ స్పూన్నర వరకు కారం అయితే యాడ్ చేసుకుంటున్నానండి. మీ స్పైసీకి తగ్గట్టు కారం అనేది వేసుకోవచ్చు. ఇక్కడ నేను ఒక టేబుల్ స్పూన్నర వరకు కారం అయితే వేసేసుకున్నాను. ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి కూడా వేసుకోవాలండి. ఇందులోనే ఒక పావు టీ స్పూన్ వరకు జీలకర్ర పొడి కూడా వేసుకోవాలండి. టేస్ట్ అనేది మనకి చాలా బాగుంటుంది జీలకర్ర పొడి వేసుకుంటే మటుకు. ఒక పావు టీ స్పూను జీలకర్ర పొడి కూడా వేసేసుకోవాలి. ఇందులోనే ఒక గుప్పెడు వరకు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసేసుకుందాము. మనం వేసుకున్న ఉప్పు, కారం, పసుపు అలాగే మసాలా అంతా చక్కగా రొయ్యలకు పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. ఇలా ఇదంతా బాగా కలుపుకొని మరొక 2 నిమిషాలు చిన్న మంట మీద కుక్ చేసుకోవాలండి. ఉప్పు కారం అనేది రొయ్యలకు పడుతుందన్నమాట. ఇలా అంతా కలుపుకొని మూత పెట్టేసుకొని కుక్ చేసుకుందాము. ఒక 2 నిమిషాల తర్వాత అయితే మళ్ళీ ఒక్కసారి ఇదంతా కలుపుకుందామండి. చక్కగా చూసారు కదా, ఆయిల్ కూడా చక్కగా పైకి స్ప్రెడ్ అవుతుంది. చక్కగా ఇదంతా బాగా వేగిపోయింది. ముక్క కూడా చక్కగా కుక్ అయిపోయిందండి. ఇదంతా చక్కగా కలిపేసుకొని ఇప్పుడు దీంట్లో ఒక చిన్న గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలండి. మరీ ఎక్కువగా కాకుండా ఒక చిన్న గ్లాస్ వాటర్ అయితే మనకి గ్రేవీ అనేది చిక్కగా వస్తుంది. ఇలా వాటర్ కూడా యాడ్ చేసేసుకొని ఇదంతా ఒక్కసారి కలుపుకొని ఈ టైంలో సాల్ట్ అనేది చెక్ చేసుకోండి. సరిపోకపోతే ఇప్పుడు వేసుకుంటే చక్కగా ఫ్రాన్స్కి అనేది ముక్కకి ఉప్పు పట్టి టేస్టీగా చాలా బాగుంటుంది. ఇదంతా ఇలా కలుపుకొని మూత పెట్టుకొని చక్కగా ఆయిల్ పైకి స్ప్రెడ్ అయ్యేదాకా, గ్రేవీ చిక్కగా అయ్యేదాకా ఉడికించేసుకోవాలి. చూసారు కదా, ఇక్కడైతే చక్కగా ఆయిల్ అనేది పైకి స్ప్రెడ్ అయింది. కూర కూడా మనకి చిక్కగా వచ్చేసిందండి. గ్రేవీ కూడా చిక్కగా వస్తుందన్నమాట. ఇదంతా ఒక్కసారి కలుపుకుందాము. ఇలా కలుపుకొని ఇంకా లాస్ట్లో ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తామనే ముందు ఒక పావు టీ స్పూను గరం మసాలా పొడి, అలాగే కొద్దిగా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి. ఇదంతా కలుపుకొని ఈ టైంలో మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుంటే కూర కొంచెం చల్లారేటప్పటికల్లా ఇంకా చిక్కగా వచ్చేస్తుంది.
ఇంక ఇక్కడైతే నేను స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నానండి. ఇంతే అండి, చాలా సింపుల్గా టేస్టీగా ఫ్రాన్స్ కర్రీ అయితే రెడీ అయిపోయింది కదా. తప్పకుండా నేను చూపించిన విధంగా మీరైతే ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు ఒక చిన్న కామెంట్ అయితే చేసేయండి ఫ్రెండ్స్. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు, టేస్ట్ మటుకు చాలా బాగుంటుంది. గ్రేవీ కూడా ఎంత చిక్కగా వచ్చిందో చూసారు కదా. తప్పకుండా మరి ఇంకెందుకు ఆలస్యం, ట్రై చేసేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేసేయండి. ఎంతో టేస్టీగా ఉంటుందండి. మనం చక్కగా వేడి వేడి అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది. బై బై ఫ్రెండ్స్.